ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటే, ఒకటి వాళ్ళు 2 పనులు చేస్తున్నారు. ఒకటి ఇంట్లో పని చేస్తూ మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీషియల్ వర్క్ చేస్తున్నారు. ఎందుకు అనంటే అది వాళ్ళ కెరియర్. హోమ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, రైట్? మనం ఫ్యామిలీని చూసుకుంటాము, బయటకు వచ్చి మనము వర్క్ పని ప్రదేశాల్లో పని కూడా చేస్తాము. పని చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే, చాలాసార్లు ఎట్లాంటివి వినాల్సి వస్తుంది అని అంటే, ఎందుకమ్మా మీరు హాయిగా ఇంట్లో కూర్చోక ఇక్కడికి వచ్చి, అంటే 2 గంటల్లో, ఆయన అయితే 2 గంటల్లో చేసేసేవాడు ఈ పని, మీరు 3 రోజులైంది మీకు అప్పచెప్పి చేయలేకపోతున్నారు అంటే, వాళ్ళు చేసినా సరే, పని చేస్తున్నా సరే కంపారిజన్స్ అనేవి వస్తుండటం సహజమైపోయిందండి. అంటే ఈ రోజుల్లో కూడా జరుగుతుందా అని అంటే, మనం చూడట్లేదు కాబట్టి, మనకు కనపడట్లేదు కాబట్టి అది జరగట్లేదు అని అనుకోవటం తప్పు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఈ కంపారిజన్స్ అనేవి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కంపారిజన్ ప్రాబ్లం అయ్యే వరకు ఏమవుతుందంటే, వాళ్లలో ఒక ఆత్మ న్యూనతా భావన అనేది వచ్చేస్తుంది. ఎంత చదువుకున్నా, ఎంత పనిచేస్తున్నా ఎప్రిసియేషన్ లేకపోగా, ఎప్రిసియేషన్ పక్కకు పెట్టండి, నువ్వు ఇట్లా చేయలేవా, ఈ పని కూడా చేయలేవా, ఈ కాస్త చేయలేవా, ఇట్లాంటి మాటలు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే దెబ్బతీసే రకంగా ఉంటాయి. కొంతమంది వాటిని కావాలని కూడా, అంటే వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నా సరే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికి అట్లాంటి మాటలు వాడటం వలన డెఫినెట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకళ్ళన్న మాటల్ని పట్టించుకోకుండా మనం ఏంటో మనకు తెలుసు కాబట్టి, మనము ఏ రకంగా పని చేస్తే ఆ ఇన్స్టిట్యూట్కి కానీ ఆ ఒక్క సంస్థకి ఎట్లాంటి మనం చేసే పని ఎంత బాగా ఉంటే వాళ్ళకి పనికి వస్తుంది అనేది డిసైడ్ చేసుకోవాల్సింది యాజ్ ఎన్ ఎంప్లాయీ. మనం చేసుకుంటూ మన పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్ళి ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటే, అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకళ్ళని మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం మనం ఇవ్వొద్దు అనేది నేను చెప్పదలుచుకుంటాను.